హలో హాయ్ గైస్. ఈ వీడియోలో నేను మీకు మా ఇంటి ముందున్న అదే మేము పెంచిన సొర చెట్టునైతే చూపిస్తున్నా చూడండి. అలాగే ఈ వీడియోలోనే నేను వీటికి కాయలు అనేది కోస్తున్నా. పైకెక్కి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి తీగ మీరు చూసినట్లయితే దాదాపుగా ఒక 20 అడుగుల పైనే పొడవైతే ఉంది. చూడొచ్చు, మీరు ఈ వీడియోలో గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు మీకు కనబడేది ఒక రకం తీగ, అక్కడ మీకు స్ట్రైట్ కనబడేది ఇంకో రకం తీగ. అక్కడ కాయలు వేరుంటాయి, ఇక్కడ కాయలు వేరుంటాయి. ఇది మా గోడ మీదనే ఉండడం వల్ల బ్యాక్ సైడ్ కూడా వీడియో చేస్తాను. చూడండి, ఈ రకంగా అయితే ఉంది. దీని మెయిన్ వేర్లు కూడా ఈ సైడే ఉన్నాయి. అక్కడ మీరు గమనిస్తే అక్కడ ఒక కాయ ఉంది. అలాగే అది మా కుంకుడు చెట్టు. ఈ తీగ అనేది దాని మీదకి అయితే మేము వెళ్ళలాట పెట్టాము కాబట్టి మొత్తం దానికి గొడుగు టైప్లో అయితే అయిపోయింది. ఆ కుంకుడు చెట్టు అనేది కనపడకుండా ఇక్కడ నేనైతే ఆ చెట్టు ఎక్కే కాయలు కోయాలి. అలాగే మీకు బయట మా ఇంటి గేట్ ముందు కూడా చూపిస్తారండి. ఈ పూల చెట్టు మీద కూడా మొత్తం కప్పేసింది దాదాపు. వీటిలో కూడా కొన్ని కాయలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించి చూడొచ్చు. వీటి దగ్గర ఒకటి నల్ల కవర్లో అయితే ఒక కాయనైతే వదిలిపెట్టేసినాము. అది వచ్చేసి దీని విత్తనం కోసం. సీజన్ తర్వాత మళ్ళీ దాన్ని దాపెట్టి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ దాన్ని పెంచాలి. చూడండి ఏ రకంగా అయితే ఉండేదో అక్కడక్కడ కొన్ని కాయలు అయితే మీరు చూడొచ్చు. నేనైతే చెట్టు ఎక్కేస్తున్నా. చూడండి గైస్, నేను చెట్టు ఎక్కిన తర్వాతే నా చుట్టూ మొత్తం కాయలే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 30 దాకా ఉన్నాయి. ఇన్ని కాయలు ఇక్కడ రెండు, ఇది ఒకటి, 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. నేనైతే 1 by 1 చాక్తో అయితే పోసేసి కిందకి మా నాన్న క్యాచ్ చేస్తాను. మా నాన్న క్యాచ్ పట్టుకొని వాటిని ఒక సైడ్ అయితే పెడుతున్నాడు. అదైతే కిందికి వ్యూ అయితే కనపడదు. ఇదేంటంటే నా కెమెరా అనేది మ్యాగ్నెట్ ఉండడం వల్ల నా షర్ట్కి అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. నేను 2 చేతులతో కాయలు పట్టుకోవడం వల్ల కెమెరా అయితే వ్యూ సరిగా అయితే ఉండదు. చూడండి, మొత్తం గ్రీన్ అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను అంత టాప్లో అయితే ఉన్నాను, దాదాపు 20 feet మీద. దాదాపు మొత్తం 30 పైన కాయలు అయితే కోసాం. అదే టైంకి మా మామ కూడా రావడం వల్ల బయట ఉన్న కాయలను కూడా కోసేస్తున్నాను. ఇక్కడ మా మామ వస్తుంటే నేను వాటిని క్యాచ్ పట్టుకుంటాను. అక్కడక్కడ కొన్ని తీగలు అయితే తెగిపోయినాయి ఇంకోకుండా. మొత్తం అక్కడ 6 కాయలు అయితే ఉన్నాయి. 6 కాయల్లో 2 కాయలు అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. అవి మళ్ళీ నెక్స్ట్ వీక్ వేయడానికి పెండింగ్ పెట్టేసి మిగతా కాయలన్నీ అయితే కోసేసాం. ఇక్కడ చూస్తే ఈ చెట్లు కూడా ఒక 2 కాయలు అయితే ఉన్నాయి. వాటిలో ఒక కాయ అయితే కోస్తున్నాం. చూడండి, ఈ కాయలు ఉండడం వల్ల డైలీ కోతులు టూర్ వేస్తే వేస్తూ ఉంటాయి. అవి వాటి దగ్గర రాకుండా కాపాడుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజులు. ఒకటి ఈ సైజు ఉంటే ఒకటి ఇంకా పెద్ద సైజులో ఉంటుంది. ఒక్కో సైజులో ఉంటాయి అన్నమాట. షేప్ మాత్రం అన్నీ సేమ్ వస్తాయి. ఇంకో రకం పొడుగు కిందికి అనేవి అవి కొంచెం కొంచెం ఇప్పుడే పెరుగుతున్నాయి. అవి నెక్స్ట్ పెరిగిన తర్వాత షార్ట్ వీడియోలు అయితే పెడతాను. చూడండి, ఇదే నేను ఇందాక మీకు చెప్పింటి వేరే రకం కాయలని మా అమ్మాయి చూపిస్తుంది. ఇది కూడా సేమ్ దాని మీదకే తీగ అయితే పెట్టేస్తున్నాం. ఇది మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ తీగలు అయితే చుట్టేసినాయి ఇంటిని. అలాగే వీటికి డైలీ మందులు ఇవన్నీ కొట్టుకోవాలండి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ పురుగు అయితే ఉంది. పురుగు ఉండడం వల్ల పూత అనేది సరిగా నిలవలేదు స్టార్టింగ్లో. అలాగే
కాయ కూడా దాదాపు ఒక 1000 సైజ్ వచ్చేసి కుళ్ళిపోవడం అయితే మొదలైనవి. దానివల్ల చాలా లాస్ అయిపోయినాం. దాదాపు 5-6 మందులు వాడిన తర్వాత ఇదైతే నిలబడినాయి. చూడండి, పూత అయితే ఇప్పుడు నిలబడుతుంది. కానీ వీటి వల్ల ఏం లాభం లేదు. వీటిని మగపూలు అంటారు. చిన్న పిందె ఉండే వాటిని ఆడకాయలు అంటారంట మా అమ్మ అనేది. అక్కడక్కడ కొన్ని తీగలు ఏమైందంటే ఎండిపోవడం స్టార్ట్ అయినాయి. బయట కూడా అట్లే ఉన్నాయి దాదాపుగా మొత్తం. ఈ పైన కూడా కొన్ని కాయలు ఉన్నాయి. నేనైతే వదిలేసి వచ్చాను. మీకైతే మొత్తం వ్యూ అయితే చూపించలేకపోయినా, ఎందుకంటే నేను కెమెరా అనేది హోల్డ్ చేసి పట్టుకోలేకపోయినా కాబట్టి. ఒక చేతిలో కర్ర ఉన్నది, ఒక చేతిలో కత్తి అనేది ఉన్నది. మధ్య మధ్యలో నా కాళ్ళతో బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం కష్టమైంది కాబట్టి ఆ వీడియో అయితే చేయలేదు. ఇంకా ఏంటంటే ఈ చెట్టు వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ కనబడే కాయ మేము విత్తనం కోసం అయితే వదిలేసినామని స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, అదే ఆ కాయ. ఈ చెట్టు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వీటి కాయల నుంచి మనం డయాబెటీస్లో ఉపయోగిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిని అనేది క్రమబద్ధీకరిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలను కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా ఏంటంటే వీటిలో తక్కువ ఫ్యాట్, ఫైబర్ ఉండడం వలన బాగా జీర్ణం కూడా అవుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిలో పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వీటి యొక్క పత్రాలు ఆయుర్వేదంగా చాలా బాగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా జలుబుకు, తలనొప్పికి వీటి పత్రాలను అయితే ఉపయోగిస్తారు. ఇంకా వీటి విత్తనాలను కూడా ఆయుర్వేదంలో వివిధ మందులుగా అయితే ఉపయోగిస్తారు. చాలామంది వీటి యొక్క గుజ్జుని అయితే తీసుకొని చర్మ సౌందర్యానికి ఉపయోగించుకుంటారు. అలాగే ఈ సొరకాయల యొక్క జ్యూస్ అనేది చాలామందికి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ అనేది వెయిట్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది జ్యూస్గా తీసుకోవడం వల్ల. అందుకు దాదాపుగా వెయిట్ ఉన్నవాళ్ళు దీన్ని అయితే ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకేంటంటే వీటిలో క్యాన్సర్ ఏం చేసే కొన్ని గుణాలు కూడా ఇదైతే కలిగి ఉంది. దీన్ని బాటిల్ గార్డ్ అని కూడా అంటారు. మీ అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల అనపకాయలని కూడా అంటారు. వీటి యొక్క పూత వచ్చినప్పటి నుంచి మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పూత వచ్చినప్పటి నుంచి వీటికి చిన్న మస్కిటో లాగా బ్లాక్ కలర్లు అయితే ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే పూత అనేది తొందరగా రాలిపోతుంది. అలా రాలకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్న శిలీంధ్రాల టైప్లో ఉంటాయి పురుగులు, కంటికి కనబడంటి. వాటి వల్ల చిన్న పిందెలు అనేది ఎక్కువ రాలిపోతున్నాయి. ప్లస్ కొంచెం లావు అయిన తర్వాత నుంచి అవి అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చి చెడిపోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే మీరు కంప్లీట్ చూడొచ్చు. పెరిగింది అయితే 3 చెట్లే, కానీ ఎంత పెద్దగా అయితే పెరిగాయో చూడండి. ఏదైనా మెయింటెనెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మీకు ఉపయోగపడే వీడియోస్ అప్డేట్ అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అప్డేట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ లాగా మీకైతే కనబడుతుంది, మీరు చూడవచ్చు. ఏదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి, దాన్ని బట్టి చేసుకుంటాను. థ్యాంక్ యూ గైస్.